హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఫ్రైడే కదండి. ఇంటి క్లీన్ చేసుకొని ముగ్గేసుకునే వరకు 7:30 అయిందండి. అంతలోపు రైస్ పెట్టిన సిలిండర్ పైన అన్నం అయింది. కర్రీ కోసం అని నా తంట. ముగ్గేస్తుంటే మావాడు వచ్చిండు పక్కన. నేనేసా మమ్మీ అంటాడు. వద్దురా బాబు అని పని సైడ్కి పంపించిన. కూరగాయలు ఈ మధ్య టమాటాలకు మస్తు రేటు ఉందండి. టమాటాలు 50 అంటే కేజీ. ఇంకా నేను తీసుకున్నాంలే కానీ ఇంట్లో చూస్తే ఫ్రిడ్జ్లో 2 ఉన్నాయండి. ఇంకా ఏం చేయాలి అని ఏం అర్థం కాలేదు. బీరకాయ ఉన్నాయి. బీరకాయలు కట్ చేసి రెండు టమాటాలు వేసి చట్నీ అని వేద్దాంలే అనేసి పెట్టేసిన సిలిండర్ పైన. ఫ్రైడే కదా, కొంచెం తొందరగా వంట అయితే పిల్లలు తింటారులే అనుకున్నా. కానీ లేట్ అయింది ఈరోజు వంట స్టార్ట్ చేసే వరకు. వేడిగుంది, కాలుతుందని చూద్దాంలే అని చూపిద్దాం అనుకున్నా కానీ వద్దులే బాబు అని మళ్ళీ వదిలేసిన. సరే, అంతలో మా పిల్లలు ఏం చేస్తారని లోపలికి ఎంటర్ అయినా. చూడు, ఇది మార్నింగ్ స్కూలు ఓపెన్ అయితే వీళ్ళు సెట్ అవుతారు, లేదంటే ఇగో ఈ పావులు పెట్టుకుంటారు. మొన్న పోయినుంటాం కదండి స్వర్ణగిరి, యాదాద్రి, అక్కడ తీసుకున్నది ఇంటలేదు పాప అస్సలు. ఇవే పావులు ప్రతి టెంపుల్ దగ్గర తీసుకుంటుంది. కనీసం ఒక 10-12 వరకు కొన్నది పోగొట్టింది, మళ్ళీ తీసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసింది. నేను ఎక్కడ వంట స్టార్ట్ చేసి ఇక్కడ వంట స్టార్ట్ చేసింది. మార్నింగ్ లేస్తే ఇంక దీనికి ఇదే పని, పాలు తీసుకోవడం, ఆడుకోవడం. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే తింటారు. తినేసి మంచిగా టీవీ పెట్టుకుంటారు. ఆ బొమ్మలకు కనెక్ట్ అయ్యారండి. బొమ్మలు లేనిది అస్సలు ఉండలేరు ఈ పిల్లలు. ఏం చేయలేము, అర్థమవుతలేదు. స్కూల్ త్వరగా ఓపెన్ అయితే వీళ్ళ టెన్షన్ నాకు కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే బుక్స్ పైన ఉంటుంది కదా రైటింగ్, రీడింగ్ అనేది. స్కూల్ ఓపెన్ లేనందుకు పిల్లలకు బాగా ఏం వింటలేరండి పిల్లలు. బ్రష్ చేసుకోరా అంటే బ్రష్ చేసుకొని పోయి వాటర్ మొత్తం డ్రెస్ పైన వేసుకొని వచ్చి లక్కీ నేను చేస్తా అని బిస్కెట్స్ తీసుకొచ్చిండు. ఇంకా తీసుకొచ్చి అవంట ప్లేట్లలో పెట్టుకొని తినాలంట. వాడు చెప్తాడు, ఇదేమో వద్దు విక్కీ నేను చేస్తావా అని అంటుంది. ఇది టచ్ చేయలేదు దాని పావులను, కానీ వాడు అసలు వినడు. ఆ టచ్ చేసిన దాకా వినడు. దాన్ని సతాయించాలని మన ప్లాను. వస్తాడు, ఇంకా మధ్యలో ఎంట్రీ అవుతాడు. ఇంకా పిల్లిని తీసుకొచ్చి, దీనికి పిల్లి అంటే చాలా ఇష్టం మా లక్కీకి. తీసుకొచ్చుకొని ఎప్పుడైనా తినే టైంలో కూడా అది దాని పిల్లిని తీసుకొచ్చుకొని తినబెట్టుకుంటుంది. ఫస్ట్ తిన్నాకనే ఇది తింటుంది. కొంచెం అంటే దానికి ఎడుతుంది ఫస్ట్ స్టార్టింగ్. ఇది మాకు తల్లి ఇక్కడనే వదిలేసిపోయిందండి. 3 ఉన్నాయి, ప్రస్తుతానికి 2 ఉన్నాయి.